హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బోటీ ఫ్రైతో వచ్చేసాను. ఫస్ట్ అయితే ఒక 7 to 8 టైమ్స్ మంచిగా బోటీని నీట్గా కడుక్కొని జింజర్ గార్లిక్ పేస్ట్ పసుపు వేసేసి మంచిగా ఒక 6 to 7 విజిల్స్ వరకు మంచిగా ఉడికించుకోండి. వాటర్ అయితే అస్సలు వేయకండి, ఆ వాటరే సరిపోతుంది. మంచిగా మెత్తగా ఉడికిపోయినాక నేను ఏవేవి మసాలాలు అయితే మెన్షన్ చేశాను కరెక్ట్గా చూసుకోండి. నాకైతే కొద్దిగా వాటర్ ఉన్నాయి కాబట్టి అవి ఇంకిపోయే వరకు నేను మళ్ళీ స్టవ్ పైన పెట్టాను. కొద్దిగా ఆయిల్ వేసేసి ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ వేసేసి పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, జింజర్ గార్లిక్ పేస్ట్ మంచిగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయండి. గరం మసాలా, ధనియా, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకోండి. బేసిక్ మసాలాలు ఏవైతే ఉన్నాయో ఉడకబెట్టుకున్న పోటీ వేసుకోండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టి షేర్ చేయండి. మొత్తం ఇట్లా డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. చారులోకి, పప్పులోకి అంచు బాగుంటుంది. లాస్ట్కి అయితే నిమ్మరసం పిండుకోండి. నేను అసలు సండేనే పెడదాం అనుకున్నా కానీ కుదరలేకపోయింది. సండే వేరే ప్రోగ్రాం పెట్టుకున్నాను. అదే గాంధీ హాస్పిటల్ అన్నదానం ప్రోగ్రాం పెట్టాను కదా, ఆ వీడియో ఎవరు కూడా సరిగ్గా చూడలేదు. చూడండి. థ్యాంక్ యూ.